అదిరిపోయిందన్న ఈ టీజర్ వేరే లెవెల్ ఉంది. మన ప్రసాద్ బెహ్రా అన్న ఈ సినిమా తీస్తున్నాడు. చాలా యూనిక్‌గా ఉంది. మరొక జాతి రత్నాల సినిమాలాగా అనిపిస్తుంది. మరొకటి కమిటీ కుర్రోళ్ళ సినిమాలాగా అనిపిస్తుంది. అదెలా అంటే దీంట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే దర్శి అన్నకు మెయిన్ క్యారెక్టర్ అందించారు. ఇంకా ప్రసాద్ అన్న కూడా అప్పుడప్పుడు ఆ సీక్వెన్స్ వస్తుందని అనిపిస్తుంది. ఈ సినిమాలో మొత్తం చూస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే ఈ టీజర్‌లో ఏముందంటే ఫస్ట్ హాఫ్‌లో నాకు అనిపిస్తుంది ఏమంటే ఈ టీజర్ ముందే చెప్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఫ్లూయెంట్ మొత్తం అలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఏమంటే వీళ్ళు ఏదో కేసులో దొరికిపోతారు. ఇంకా చెప్తామంటే మన ప్రసాద్ బెహ్రా అన్న, దర్శి అన్న మరి ఇంకో పోలీస్ అతను ఉంటాడు కదా ఈ టీజర్‌లో పోలీస్ అతనికి వీళ్ళకు ఏదో జరిగి లేకుంటే రాజకీయ వ్యక్తులు లేకుంటే బిజినెస్ మ్యాన్లు ఎవరన్నా ఇక్కడ అంటే బిజినెస్ పెట్టేయన్నా ఏదైనా వేరే విధంగా వీళ్ళకు కేసులయ్యి వీళ్ళని పట్టించుకోకుండా లేకుంటే అరెస్ట్ చేద్దామని భయపడి వీళ్ళు వేరే దగ్గర వేయడం జరుగుతుంది అనిపిస్తుంది. ఈ టీజర్‌లో ఏం చెప్పారంటే ఫస్ట్ హాఫ్ అంటే ఈ టీజర్ మినిమమ్ టు మినిమమ్ ఫస్ట్‌లో స్టార్ట్ ఎక్కడి నుంచి ఉందంటే ఖచ్చితంగా కామెడీ ఉంది. మొత్తం అంటే ఈ టీజర్ ఎండింగ్ అయ్యే వరకు మొత్తానికి మొత్తం కొంచెం కామెడీ ఉంది. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో అంటే టీజర్ సెకండ్ హాఫ్ చూస్తే అక్కడ ఏముంది మొత్తం ఆ రక్తాలు పెట్టుకొని మొత్తం ఉరుకుతున్నారు. ఇంక చెప్పాలంటే అక్కడ పోలీసులతోటి వాగ్వాదం అంటే గొడవలు పడుతున్నారు. ఇంక చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలతోటి మళ్ళీ అందరూ కామెడీ పెట్టాడు. ఈ టీజర్‌లో కామెడీతో కడిగిన సినిమా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది టీజర్ ఒకసారి చూడండి. దాని తర్వాతనే నా రివ్యూ ఒకసారి ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా చెప్పాలంటే ఇందులో ప్రసాద్ బెహ్రా అన్నకు చాలా తక్కువ క్యారెక్టర్ పెట్టాడు అనిపిస్తుంది. ఎందుకంటే కమిటీ కుర్రోల్లోనే మొత్తం ఓన్లీ అంటే సినిమా మొత్తం కామెడీ కుర్రో సినిమా మొత్తం ప్రసాద్ బెహ్రా అన్న మీద నడిచింది. బట్ ఇక్కడ దర్శి అన్నకు మెయిన్ క్యారెక్టర్ చేయడం జరుగుతుంది నాకు అనిపిస్తుంది. దీంట్లో మాత్రం ఫుల్ కామెడీ అతి పిచ్చి కామెడీ అనిపిస్తుంది. కామెడీ ఓరియంట్ మూవీ అనిపిస్తుంది నాకైతే. మీకు ఇలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ మిత్రమండలి టీజర్ చూసిన తర్వాత నా రివ్యూ చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని వెళ్తూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయ్స్.